హలో. ఆ! మీడియా వాళ్ళకి ఏంటంటే చెప్పేది, అందరిని ఎంకరేజ్ చెయ్యొద్దబ్బా మీరు. ఎవరిని పడితే వాడిని ఎంకరేజ్ చెయ్యొద్దు. ఎవడి జాతకం ఎవడి చేతిలో లేదు ఫస్టు. జాతకం చెప్పేవాడి జాతకం గూడా వాడి చేతిలో లేదబ్బా! నమ్మండి. ఇంకొకసారి ఆలోచించండి. ఎవడైతే జాతకం వాళ్ళ వాళ్ళ పేరు మీద ఎలా ఉంది అని చెప్తాడో, వాడి జాతకమే వాడి చేతిలో లేనప్పుడు పక్కనోడిది ఎందుకంట వాడికి? ఏం పీకనాకి? ఫర్ ఎగ్జాంపుల్ వేణుస్వామినే తీసుకోండి. వీడి జాతకం ఎలా ఉంది? అల్లు అర్జున్ జాతకం ఎలా ఉంది? చిరంజీవి గారి జాతకం ఎలా ఉంది? చంద్రబాబు సార్ జాతకం ఎలా ఉంది అని నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు కదా. ఆ వేణుగాడు జాతకమే బాగాలేదు. ఇప్పటి నుంచి వాడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చూడండి, ఇది మాత్రం కంపల్సరీ. ఎవరైతే ప్రకృతికి విరుద్ధంగా వెళ్తారో ఆ ప్రకృతి అనేది మనల్ని వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెట్టదు. ఇక్కడ ఏంటంటే ఆ వేణుగాడు వచ్చి అమ్మవారినే తిరస్కరించినట్టు ఒక బ్యాడ్ వేలో వాడికొచ్చిన ఆలోచనలో ఓం చెప్పురా, వాడికొచ్చిన ఇదిలోనే వాడు ఆలోచించుకొని చెప్తే ఎట్లా పడితే అట్లా అవుతుందా? ఆమె జగజ్జనని జగన్మాత. ఏమనుకుంటున్నాడు వాడు? ఈ లోకాన్నే సృష్టించింది ఆమె. ఆమె గురించే ఒక బ్యాడ్ ఒపీనియన్ తెస్తాడా బట్టేవాజుగాడు? అందుకే మీడియా వాళ్ళకి మమ్మల్నారా, మీరెవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. ఎవడైతే సృష్టి విరుద్ధంగా పోతాడో వాడు వినాశనం వాడే కొని తెచ్చుకున్నట్టు. ఎవరు స్టార్ బర్త్డే ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరికి షేర్ చేయక్కర్లేదు. మీ జాతక రీత్యా చేంజ్ చేసేవారు ఒకళ్ళే, దేవుడు. ఆ దేవుడు తప్పితే మానవుడు అని ఎవ్వడు బాగు చేయలేడు. ఇవన్నీ చెప్పి చెప్పి నేను అలసిపోతున్నా. నాకంత ఓపిక కూడా లేదు. ఈ ఫోన్లో కూడా బ్యాటరీ లేదు. ఉంటా, జాగ్రత్త. మీడియా మామూలు ఏంటంటే వీళ్ళ జాతకం ఎలా ఉంది, ఈ స్టార్ జాతకం ఎలా ఉంది, ఆ స్టార్ జాతకం, ఈ హీరోయిన్ జాతకం. వాళ్ళు ఏమన్నా ఆ చెప్పే జ్యోతిషుడు ఏమన్నా పైన నుంచి దిగబడ్డా? నారదుడిలాగా? లేకపోతే ఏమన్నా బ్రహ్మ పంపించాడా అందరు జాతకాలు చెప్పరా అని? కాదు కదా, వాడు ఒక మనిషే. అది ఆలోచించండి, కామన్ సెన్స్ యూజ్ చేయండి, మైండ్తో ఆలోచించండి, తెలిసిపోయిద్ది అందరూ. ఓం నమ శివాయ. ఉంటా.